థ్యాంక్స్ రా. జీ మ్యూజిక్ న్యూ ఇయర్ ఆల్బమ్కి నా సాంగ్స్ సెలెక్ట్ అయ్యాయంటే నిజంగా నా కళ నెరవేరిందిరా. కానీ క్రెడిట్ మొత్తం లిరిక్స్ తెరా. లిరిక్స్ అంత బాగా కుదిరాయి కాబట్టే నా సాంగ్ సెలెక్ట్ అయ్యాయి. ఆ లిరిక్స్ రాసింది ఎవరు తెలుసా? నా మరదలురా. ముందు ఆ కవితల్ని ప్రేమించాను. ఆ కవితలు రాసింది ఎవరని వెతికితే నా మరదలని తెలిసింది. ఈరోజు ఆ మరదలతోనే నిశ్చితార్థం జరగబోతుంది. ఐఎమ్ సో లక్కీరా. మధుబావ మానసిని ఇష్టపడుతుంది, ప్రేమిస్తుంది. ఈ కవితల్ని చూసా కవితల్ని రాసిన వాళ్ళనే ప్రేమించాలని బావ అనుకున్నట్టయితే మృదులని కదా ప్రేమించాలి. ఈ కవితలన్నీ రాసింది మృదుల కదా. భగవంతుడా, ఇప్పుడు నిజం బయటపడితే ఏమవుతుంది? అసలు మృదులకి సంగతి తెలుసా? వెంటనే మృదులను అడగాలి. నా కూతురు కొత్తగా పెళ్ళయిందమ్మా. 5 ముత్తైదువులు కావాలి. నువ్వు కొంచెం రా తల్లి. ఇదేంటి, ఈ అమ్మాయికి పెళ్ళైంది కదా? ఏం మాట్లాడుతున్నావు? మృదులకి పెళ్లి కావడం ఏంటి? పెళ్ళవడం నువ్వు చూసావా? పోనీ ఎవరైనా అనుకోవడం విన్నావా? ఏదో ఒక ఆధారం లేకుండా అయితే అనవు కదా. చెప్పు. ఏమంటున్నావమ్మా? అసలు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా? నా బిడ్డకు పెళ్లి కావడం ఏంటి? నేను అదే అడుగుతున్నానత్తా. మృదులకి పెళ్లి కావడం ఏంటి? నాకేదో అనుమానం వచ్చి దీనికి పెళ్ళయిందని ఇన్నాళ్ళు అంటుంటే మీరు నా మాట వినలేదు కదా. సరే, ఎందుకు మీతో వచ్చిన గొడవ అనుకొని నేను నోరు మూసుకున్నాను. కానీ అందరూ అలా నోరు మూసుకోరు కదత్తా. ఇంతమంది మధ్య అంత ఖచ్చితంగా చెప్తోందంటే ఏదో ఒక ఆధారం లేకుండా చెప్పదు కదా. చెప్పమ్మా, మృదులకి పెళ్ళయిందని ఎవరైనా చెప్తే విన్నావా, లేకపోతే చూసావా? సరి ఆప్తావా? నువ్వేగేసి అడుగుడు. ఆవిడ చెప్పుడు చూస్తుంటే కావాలని చెప్పిస్తున్నట్టుంది. నేను కావాలని చెప్పించడం ఏంటి? నాకేంటి అవసరం? ఆవిడేదో చెప్తుంటే అడుగుతున్నానంతే. గట్లనా? అయితే అడుగుదాం. చెప్పమ్మా, మా మృదులకి పెళ్ళైందా? ఏడైంది? ఎప్పుడైంది? అయితే పెళ్లి కొడుకేడి? పెళ్లి కొడుకు ఏడని అడిగితే ఆవిడెక్కడి నుంచి తెస్తుంది? చేసుకున్నోళ్ళు ఏవి చెప్పకుండా కామ్గా కూర్చుంటే చూసినోళ్ళు విన్నోళ్ళు పెళ్లి కొడుకుని ఎక్కడి నుంచి తెస్తారు? సరియో ఆప్తావా? డౌటే లేదే,
నువ్వే ఏదో చేస్తున్నావు. ఈడని ఇదంతా మొదలు పెట్టినవంటే నిశ్చితార్థం కాడ ఇంకెంత లొల్లి చేస్తావు. నువ్వు మా నిశ్చితార్థానికి రానికి వీళ్ళే. మానసి, నువ్వుండమ్మా. ఏంటమ్మా అసలు ఎందుకలా అన్నారు? ఒకసారి మా అమ్మాయిని చూడండి. మా అమ్మాయికి పెళ్ళైపోయిందని మీరెలా అంటారు? మీరు చూసారా? పోనీ ఎవరైనా అన్నారా? చెప్పమ్మా. అసలు పెళ్ళే కాకపోతే ఏడ చూస్తదమ్మా? ఎవరంటారు? నాకేదో తేడా కొడుతుంది. ఎవరో కావాలని చేయిస్తున్నారా? చెప్పమ్మా, ఎందుకట్లా అన్నావు? ఎవరైనా అట్లా అనమని చెప్పిండ్రా? ఎవరు చెప్తారమ్మా, నేనే పొరపాటు పడ్డా. మొన్నకు పెళ్లికి వెళ్ళాను. అక్కడ పెళ్లి కూతురు అచ్చం ఈ అమ్మాయిలాగే ఉంటే పొరపాటున అలా అనేశాను. అంతేనమ్మా. ఏంటమ్మా పొరపాటు పడ్డానికి ఇదేమైనా చిన్న విషయమా? కాసేపట్లో నిశ్చితార్థం చేసుకోబోతున్న అమ్మాయిని చూసి వెనక ముందు ఆలోచించకుండా పెళ్ళైపోయింది అనంటే ఇంట్లో వాళ్ళం మేమెంత కంగారు పడతాం. బయటికి తెలిస్తే అమ్మాయి జీవితం ఏమైపోతుంది? కాస్త చూసి మాట్లాడండమ్మా, లేకపోతే జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఏంటమ్మా చిన్న విషయానికే కన్నీళ్లు పెట్టుకుంటావు? ఇప్పుడేమైందని? పొరపాటు పడ్డానని చెప్పారు కదా. రుద్రకి చెప్పడం కాదమ్మా, ముందు నీ కోడలికి చెప్పు. సరియో, నీకిదే చెప్తున్నా. నిశ్చితార్థంలో ఏదైనా లొల్లి చేస్తే మాత్రం రావద్దంటే మానేస్తానులే అత్త. నాకెందుకొచ్చిన గొడవ? నువ్వూరుకోమ్మా. మానసి, ఎందుకు ఊరికే గొడవ? నువ్వెళ్ళి మొహం కడుక్కురాపో. వెళ్ళు. నువ్వొచ్చేసావేంటి నాన్నా? బావలతో కలిసి ఫంక్షన్ హాల్కి వెళ్తానన్నావు కదా. అది అమ్మా, అమ్మా బావ కోసం కొన్న వాచ్ మర్చిపోయాను, తీసుకెళ్దామని వచ్చాను. సరే, అత్తయ్య వాళ్ళు బయలుదేరారు కదా? బయలుదేరారమ్మా. ఇదేంటి, ఈ అమ్మాయికి పెళ్ళైంది కదా? పెళ్ళైంది కదా అని ఆవిడెవరో పొరపాటు నన్న మాటకి గుండె ఆగిపోయినంత పని అయింది. మరి నిజంగా పెళ్ళయిందన్న సంగతి బయటపడితే దేవుడా, ఎలాంటి అలజడి సృష్టించొద్దు. మృదులా, ఏంటన్నా? మృదులా, ఇప్పుడు ఈ విషయం మాట్లాడాల్సిన సమయము కాదు, మాట్లాడేంత సమయము లేదు. అందుకే సూటిగా అడుగుతున్నాను, చెప్పు. ఏంటన్నా, ఏమైంది? బావ పాడిన పాటలన్నీ రాసింది నువ్వే కదా? ఏమైందన్నా? ఇప్పుడు అదంతా ఎందుకు? ఇప్పుడే కావాలి. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ పాటలు రాసింది నువ్వే కదా? లేదన్నా, మానసి రాసింది. సొంత చెల్లెలి కంటే ఎక్కువ అనుకున్నా. నీ మాట విని నా ప్రేమనే వదులుకున్నా. నాకు అబద్ధం చెప్తావా? నిజం చెప్పు మృదులా. అన్నా, అది
చెప్పు, ఆ పాటలు రాసింది నువ్వే కదా? చెప్పు మృదుల. అవును. అయినా ఇప్పుడు ఏమైంది? ఏమవడమేంటి? అవన్నీ మానసే రాసిందని బావ అనుకుంటున్నాడు. పోనీ అనుకుంటే అనుకోని, తర్వాత తెలిసినా ఏమవుతుందిలే అనుకుందాం అనుకుంటే పరిస్థితి అలా లేదు మృదుల. బావ పాటల్ని ప్రేమించాడు కాబట్టి అవి రాసింది మానసి అనుకుని మానసిని ప్రేమిస్తున్నాడు. లేదంటే నిన్నే కదా ప్రేమించాలి. అన్నా, కాసేపట్లో నిశ్చితార్థం జరగబోతోంది. ఇద్దరికి పెళ్లి కాబోతోంది. ఇంకా దాని గురించి ఎందుకన్నా ఆలోచించడం? ఇప్పుడే ఆలోచించాలి. అంతా అయిపోయాక నిజం తెలిసి అందరూ బాధపడడం వల్ల ఏంటి ఉపయోగం? బావ కంటే నిజం తెలియదు కాబట్టి తను ప్రేమించాల్సింది మానసిని అనుకుంటున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? మానసి కోసం నీ ప్రేమని త్యాగం చేస్తున్నావా? అదేం లేదన్నా. లేకపోవడం ఏంటి? చిన్న పిల్లోడు కూడా తెలుస్తుంది విషయం. అలాంటిది ప్రేమకి దూరమై ఆ బాధ ఏంటో అనుభవించిన వాణ్ణి. నాకు తెలీదా? మానసి నా చెల్లెలే. కానీ నిజం తెలిసిన రోజు ముగ్గురి జీవితాలు నాశనం అవుతాయి. నిజం తెలియక బావా, త్యాగం పేరుతో నువ్వు, ఇద్దరు ప్రేమకి దూరం అవుతున్నారు మృదుల. మన కుటుంబం కోసం నువ్వు చేసింది సరిపోదనా? ప్రేమని కూడా త్యాగం చేసేస్తున్నావు. అసలు నీకు తెలుస్తుందో లేదో మృదుల, బావ ప్రేమిస్తోంది నిన్నే. అయ్యో అన్నా, ఏంటిది? ఉన్నట్టుండి ఇవన్నీ మాట్లాడాల్సిన సమయం కాదంటూనే ఏదేదో మాట్లాడుతున్నావు. మానసి, మధు గారు ఒకరినొకరు ఎంత ఇష్టపడుతున్నారో చూస్తున్నావు కదన్నా. వాళ్ళ పెళ్లి జరగాలి అంతే. ఇంకా వేరే ఆలోచనలు ఏమీ వద్దు. నీకు అర్థం కావట్లేదు మృదుల. ఇవన్నీ దాచుకుంటే దాగిపోయే నిజాలు కావు. ఏదో ఒక రోజు బయటపడి తీరుతాయి. అప్పుడు ఒక్కొక్కరు అనుభవించే నరకం మామూలుగా ఉండదు మృదుల. అలా ఏమీ జరగదులే అన్నా, వదిలే. పిచ్చా నీకు? కొడితే మొహం పగులుదేమనుకున్నావో? ఆటలుగా ఉందా ప్రేమంటే? ప్రేమని దూరం చేసుకుని నరకం అనుభవిస్తున్నాను. నన్ను చూశాక కూడా అర్థం కావట్లేదా నీకు? అసలు ఇవన్నీ పక్కన పెడితే బావకి అబద్ధాలవి పడవు. నిజం తెలిసిన రోజున నిన్ను, మానసిని ఎవరిని క్షమించడు. అసలు ఏం కాదులే అని వదిలేయడానికి వీల్లేదు. ఇప్పుడే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అన్నా ప్లీజ్, నీకు దండం పెడతాను. ఈ విషయం గురించి ఇంకేం మాట్లాడద్దు. లేదు మృదుల, నువ్వు తీసుకున్నంత లైట్గా నేను తీసుకోలేను. నా జీవితంలో మీ ఎవరి జీవితం అవడానికి వీల్లేదు. అన్నా వద్దన్నా. మానసి, మధు గార్ల పెళ్లి జరగాలి. ప్లీజ్ అన్నా, కావాలంటే మృదుల, నీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ అన్నా. మృదుల, మృదుల, మానసి, అది నువ్వేం చెప్పక్కర్లే. ఆ మాత్రం నాకు సమజైతది. ఆ సరియు మళ్ళీ ఏదో మెంటల్ పని చేసుంటది. గొడవ చేస్తానని అన్న అంటుంటే వద్దని బతిమాలుతున్నావు కదా. అదేమో నిన్ను బద్నం చేయనికి చూస్తుంది, కానీ నువ్వు మాత్రం దాని పరువు పోకూడదని ఆలోచిస్తున్నావు. అంతే కదన్నా? అది నువ్వు తడబడితేనే సమజైతుంది. మ్యాటర్ అదేనని. కాసేపట్లో నిశ్చితార్థం ఉంది కదా, లొల్లెందుకులే అని నేనే వదిలేస్తున్నా.
కానీ నిశ్చితార్థంలో ఏదైనా లొల్లి చేస్తే మాత్రం అక్కడే దాని మెడలు ఇరిసి సంపెత్తాను. అత్త ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. టైం అవుతుంది, పోదాం పద. చెప్పు మధు. ఎక్కడున్నారా? ఇక్కడే ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్నాం. ఆ వీరస్వామి ఏమైనా కనిపించాడా? లేదు మధు, మేమందరం వాడి కోసమే ఎదురు చూస్తున్నాం. వచ్చిన లోపల మాత్రం అడుగు పెట్టినయ్యాం. బీ కేర్ఫుల్ రా. పోలీసుల్ని మాయ చేసి జైల్లో నుంచి తప్పించుకొచ్చిన వాడు మిమ్మల్ని మాయ చేసి లోపలికి వెళ్ళడం కష్టమేం కాదు. జాగ్రత్త. ఓకే మధు, మేము చూసుకుంటాం. ఏంట్రా సౌండ్? ఏం లేదురా, ఓకే. మానసి, టైం అవుతోంది, తొందరగా బయలుదేరాలి. అవును, మృదులేది? ఈడనే ఉండాలమ్మా. మళ్ళీ లోపలికిట్ట పోయిందో ఏమో. వసంత, నువ్వు వెళ్ళి మృదులని తీసుకురా. త్వరగా వెళ్ళు. అలాగేనమ్మా. మృదులా, ఇక్కడేం చేస్తున్నావమ్మా? అందరూ బయలుదేరుతున్నారు, రామ్మా. మృదులా, తాళిబొట్టు ఇంకా ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అసలు ఇంతవరకు దీన్ని ఉంచుకోవడమే పెద్ద సాహసం. ఇంకొక్క క్షణం కూడా ఇది నీ మెళ్ళ ఉండడానికి వీల్లేదమ్మా. తీసేయమ్మా. ఇందాక ముత్తైదువెవరో పొరపాటున నీకు పెళ్ళైంది అనగానే గుండెల్లో రాయపడినట్టయిందమ్మా. ఈ తాళిబొట్టు బయటపడితే ఇంకేమైనా ఉందా? తీసేయమ్మా. ఇక్కడెవరైనా చూస్తారు. నీ గదిలోకి వెళ్లి తీసేసి అక్కడే ఎక్కడో పెట్టేసిరమ్మా. వెళ్ళమ్మా. కుంచెలోన ఊసులన్నీ అక్షరాలుగా ప్రియలేఖ రాసి పంపి చూడు నీకు అంకితం. ఊహలే వేణువై మది నాలపించగా ఆలీలలో రాధనై నేనే తరించగా
ఆగమ్మా 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 ఆగమ్మా